ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా మేషరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా మే 8వ తేదీ శుక్రవారం రోజున ఉదయం 10 గంటలకల్లా 3 శుభవార్తలు అయితే మీరు వినబోతున్నారండి. మరి అంతేకాకుండా రేపటితో వీరి నుండి మీ యొక్క బంధము అనేది దూరం కాబోతుంది. మరి ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు, మరి ఇంతకీ ఆ యొక్క బంధము అనేది మీ నుండి ఎందుకు దూరం కాబోతుంది, దీనివల్ల ఎటువంటి పరిణామం అనేది మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుంది, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి. కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. అప్పుడే మేమేం చెప్తున్నాం అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మా వీడియో మీకు నచ్చితే చిన్న లైక్ చేసి, కొత్తగా మన ఛానల్ ఇప్పుడే ఎవరైనా చూసినటువంటి వారు ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నెన్నో సమస్యలు, ఎన్నెన్నో ఇబ్బందులు, ఇటువంటి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలామంది ఉండుంటారు కదండి. మరి ఇటువంటి వారి అందరికీ కూడా శ్రీ దుర్గామాత వారి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడండి గురువుగారు శివరామదాస స్వామి గారు. మనం ఎక్కడున్న ఎటువంటి దూర ప్రాంతాల్లో మన యొక్క గురువుగారిని అయితే ఉన్న చోటనే ఉన్నటువంటి ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి. మన గురువుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 7989049722. మీకు అది ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చు, కుటుంబం, వ్యాపారం, కోర్టు, విదేశీ ప్రయాణం, ఆరోగ్యం, రాజకీయం, సంతానం, ప్రేమ, పెళ్లి మొదలగు ఎటువంటి సమస్యలకైనా మన యొక్క గురువుగారి మంచి పరిష్కార మార్గం అయితే మీకు లభిస్తుందండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించి చూడండి. ఖచ్చితంగా మీకున్నటువంటి సమస్యల చిక్కుల వల్ల నుండి అయితే మీకు మీరుగా బయటపడినటువంటి వారు అవుతారు. ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక మేషరాశి అనేది రాశిలోని మొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క మేషరాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క మేషరాశి వారికి అధిపతి కుజుడు. ఇక ముందుగా వీరిలో మంచి గుణాలు కనుక మనం గమనించినట్లయితే బోల్డ్ ఉన్నాయనే చెప్పాలండి. వీరికి తెలివితేటలు, ధైర్యం చాలా అధికంగా ఉంటుంది. ఏ పని చేసినా చాలా తెలివిగా చేస్తారు. ఏ సమస్య వచ్చినా కానీ చాలా ధైర్యంగా ఎదుర్కొంటారు. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు, బాధలు అనుభవిస్తూ వచ్చారు. ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు. జీవితంలో డబ్బును బాగా సంపాదించాలి అని అనుకుంటూ ఉంటారు. దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు. అయినా కూడా రేపటి రోజున వీరికి మంచి జీవితం అనేది ఖచ్చితంగా ఉండబోతుంది అనే చెప్పాలండి. ఇక రేపటి రోజున వీరికైతే శుక్రగ్రహం యొక్క అనుకూలత కూడా వీరిపై అధికంగా ఉండబోతుంది. వీరికి అంటే శుక్రగ్రహం యొక్క అనుగ్రహం వల్ల మీ యొక్క జీవితంలో ఒక ఊహించినటువంటి అదృష్టము అనేది మిమ్మల్ని వరించబోతుంది. ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి. ఎటువంటి ఆటంకాలు కూడా జరగవు. మీ యొక్క పనులు అన్నీ కూడా సకాలంలో పూర్తి కాగలుగుతాయి. మీ యొక్క జీవితంలో కొన్ని మార్పులు కూడా జరగబోతున్నాయండి. అయితే వీరిది చాలా జాలగుణము అనే కూడా చెప్పుకోవచ్చండి. ప్రతి ఒక్కరికి కూడా సాయం చేస్తూ ఉంటారు. వీరు చాలా అందంగా ఉంటారు. అందమైనటువంటి మనసును కలిగి ఉంటారు. అందరితో ప్రేమగా మాట్లాడుతారు. అబద్ధాలను అసలు మాట్లాడరు. ఏది ఏమైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారు. మరి అంతేకాకుండా దానివల్ల కొంతమంది వీరి నుండి దూరం అయిపోయినటువంటి వారు కూడా నా అనుకున్నటువంటి వారి కోసం వీరు ఏదైనా చేస్తారు అని చెప్పాలండి. వారికి ఏ సమస్య వచ్చినా కానీ వీరు ఎల్లవేళ్ళ తోడుగా ఉంటారు. వీరిని ఎవరిని కూడా మోసము అనేది చేయరు. కానీ కొంతమంది మాటలు నమ్మి మోసపోతూ ఉంటారు. అయినా వీరికైతే రేపటి రోజున మంచి భవిష్యత్తు అనేది ఖచ్చితంగా ఉండబోతుందండి. మరి అంతేకాకుండా రేపటి రోజున ఒక దైవం వీరికి తోడుగా ఉండబోతుంది. దానివల్ల ఎంతో అదృష్టం అనేది వీరిని వరించబోతుంది. ఇప్పటి వరకు పడినటువంటి కష్టాలు, బాధలు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి. ఏ పని చేసినా మీరు ఊహించిన ధనలాభాలు కలగబోతున్నాయి. మీకున్నటువంటి అప్పులు అన్నీ కూడా తొలగిపోతాయి. అనుకున్నటువంటి పనులు అన్నీ కూడా సకాలంలో పూర్తి కలుగుతాయి. ఇక వీరికైతే రేపటి రోజున వీరి యొక్క కష్టానికి తగినటువంటి ప్రతిఫలం కూడా మీరైతే ఖచ్చితంగా చూడబోతున్నారని చెప్పాలండి. మరి అంతేకాకుండా రేపటి రోజున మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి. మీకు మనశ్శాంతి అనేది లభిస్తుంది. మీరు అనుకున్నట్లుగా మీ యొక్క జీవితము అనేది ఉండబోతుంది. మరి అంతేకాకుండా వ్యాపారస్తులకు మంచి శుభవార్తలు కూడా మీరైతే వినబోతున్నారు. ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండవండి. ఇక ఉద్యోగస్తులకు అయితే మంచి ప్రమోషన్ కూడా వచ్చేటువంటి అవకాశం కూడా ఎక్కువగా కనబరుస్తుంది. జీతాలు కూడా పెరుగుతాయి. ఎవరైతే నూతనంగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికైతే రేపటి రోజున ఒక మంచి శుభవార్త కూడా వినబోతున్నారు. అయితే వీరికైతే కొంచెం కోపం అనేది కూడా ఉంటుంది అని చెప్పాలండి. ఎంతైతే కోపం అనేది ఉంటుందో అంతకన్నా ప్రేమ కూడా వీరికి ఉంటుంది. ఇక ఎవరైనా సరే అప్పుడే అంటే ఏదైనా తప్పు అనేది చేస్తే వారిని అప్పుడే కోపగించుకుంటారు. వెంటనే జాలి పడతారు, కోపంతో తిడతారు, ఆ తర్వాత బాధపడతారు. ఇక వీరికి కంగారు అనేది కూడా చాలా అధికంగా ఉంటుందండి. ప్రతిదానికి కూడా ఎక్కువగా కంగారు పడుతూ ఉంటారు. జీవితంలో ఏం జరిగినా కూడా చాలా బాధపడుతూ ఉంటారు. వీరు ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారండి. బయటికి నవ్వుతూ ఉంటారు, కానీ లోపల మాత్రం ఎన్నో కష్టాలు, బాధలు ఉంటాయి. జీవితంలో డబ్బును బాగా సంపాదించాలి అని, సంతోషంగా బ్రతకాలి అని అనుకుంటూ ఉంటారు. ఎప్పుడూ కూడా భవిష్యత్తు గురించే ఆలోచిస్తూ ఉంటారండి. ఇక వీరికి రేపటి రోజున ఒక దైవం అనేది తోడుగా ఉంటుంది అని చెప్పుకున్నాం కదండి. మరి ఆ దైవం ఎవరో కాదండి, సాక్షాత్తు ఆ యొక్క హనుమంతుల వారే. ఇక రేపటి రోజున హనుమంతుల వారి యొక్క అనుగ్రహం, అదేవిధంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా వీరికైతే అధికంగా ఉండబోతుంది. ఇక ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి అయితే మిమ్మల్ని కాపాడుకుంటూ వచ్చారండి. అయితే ఎటువంటి చెడు ప్రభావం అనేది మీ పైన పడకుండా అంటే మిమ్మల్ని అయితే రక్షించుకుంటూ వచ్చారనమాట. అయితే ఈ శనివారం రోజున హనుమంతుల
ధనవంతుల వారి యొక్క గుడికి వెళ్ళి 5 తమలపాకులను సమర్పించి 21 ప్రదక్షిణలు అయితే చేయండి. ఎందుకంటే స్వామివారికి తమలపాకులు అంటే చాలా ఇష్టం అండి. దాని మంద స్వామివారి యొక్క అనుగ్రహం అనేది మీకు పూర్తిగా లభిస్తుంది అనమాట. ఇక మీ యొక్క జీవితంలో అన్నీ కూడా శుభాలే జరగబోతున్నాయి. మీ యొక్క జీవితంలో ఎన్నో అద్భుతాలు కూడా జరగబోతున్నాయండి. మంచి శుభవార్తలు కూడా మీరు వినబోతున్నారు. విపరీతమైనటువంటి డబ్బు అనేది వస్తుంది. మీ ఇంట్లో డబ్బుకి ఎటువంటి లోటు అనేది ఉండదు. అనారోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఆరోగ్యం అంతా కూడా బాగుంటుంది. అందరూ కూడా సంతోషంగా ఉంటారు. కాబట్టి రేపటి రోజున ఇంత పెద్ద అవకాశాన్ని అయితే అసలు వదులుకోకండి మిత్రమా. ఇక అంతేకాకుండా రేపటి రోజున హనుమంతుల వారి యొక్క ఆశీస్సులు మీ పైన పుష్కలంగా ఉండబోతున్నాయి. దానివల్ల మిమ్మల్ని ఎవరూ కూడా ఏది చేయలేరు. మీకున్నటువంటి శత్రువులు పూర్తిగా తొలగిపోతున్నారు. ఎవరైతే మిమ్మల్ని తక్కువ అంచనా వేసి ఎగతాళి చేశారో వారే మీ కాళ్ళ దగ్గరకు వస్తారన్నమాట. స్వామివారి యొక్క అనుగ్రహం మీ పైన ఉంటే మీరు చాలా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు. ఇక మీకు వచ్చేటువంటి అదృష్టాన్ని ఎవరు కూడా ఆపలేరన్నమాట. అయితే రేపటి రోజున ఒక పేపర్ మీద జై శ్రీరామ్ అని 111 సార్లు రాసి ఇంట్లో పూజ గదిలో పెట్టుకోండి. జై శ్రీరామ్ అనేటువంటి మంత్రానికి చాలా శక్తి అనేది ఉంటుంది. దానివల్ల మీ ఇంట్లో ఉండేటువంటి దుష్ట శక్తులు పూర్తిగా తొలగిపోతాయి. మీ ఇంటికి పట్టినటువంటి దరిద్రము నరదిష్టి అంతా కూడా తొలగిపోతుంది. అపారమైనటువంటి ధనలాభం కలుగుతుంది. ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది. కాబట్టి రేపటి రోజున ఇంత పెద్ద అవకాశాన్ని అయితే అసలు వదులుకోకండి. ఇక రేపటి రోజున అయిపోయిన తర్వాత ఆ యొక్క పేపర్ని నీళ్ళలో వేసేసేయండి. ఇక మీరైతే ఎక్కువగా బయట వారిని నమ్మేసి వారి యొక్క మాటలను అయితే నమ్మేసి ఏ పని అయినాక అస్సలు చేయకండి మిత్రమా. దానివల్ల మీకు నష్టం జరిగేటువంటి అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి మీకు ఏది అనిపిస్తే దాన్నే చేయండి. ఇక దానివల్ల మంచి లాభాలు కూడా మీకు వస్తాయి. ఇక మీరు ఎవరైతే నీ యొక్క రాశి వారు ఎవరైతే నూతనంగా పెళ్లి కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి అతి త్వరలో దీనికి సంబంధించి ఒక మంచి శుభవార్తను కూడా మీరు వినబోతున్నారు. ఇక మీకైతే రేపటి రోజున మూగజీవులకు ఆహారం అనేది దానం చేయండి. దానివల్ల ఎంతో పుణ్య ఫలితం అనేది లభిస్తుంది. మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి సర్వ దోషాలు కూడా తొలగిపోతాయి. మీకు తగినటువంటి అడ్డంకులన్నీ కూడా దూరం అయిపోతాయి. ఆగిపోయినటువంటి డబ్బు అనేది తిరిగి వస్తుంది. మీకు జీవితంలో డబ్బుకి ఎటువంటి లోటు అనేది ఉండదు. రాబోయే రోజుల్లో ధనలాభాలు కూడా కలగబోతున్నాయి. కాబట్టి రేపటి రోజు ఇంత పెద్ద అవకాశాన్ని అయితే అసలు వదులుకోకండి. ఇక రేపటి రోజున బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరితో కూడా గొడవలు అనేవి పడకండి. ఎవరైనా కానీ గొడవలు పడతారో మధ్యలోకి మీరైతే అసలు వెళ్ళకండి. దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం అయితే అధికంగా కనిపిస్తూ ఉంటుంది. మరి అలాగే మీ యొక్క సంపద విషయాలు అయితే అసలు ఎవరికి కూడా చెప్పుకోండి. దానివల్ల మీ పైన ఎక్కువగా కుళ్ళు అనేది ఏర్పడుతుంది. మీరు మంచిగా బ్రతికితే అసలు కొందరైతే ఓర్వలేకపోతున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా రేపటి రోజున ఎస్ అనేటువంటి అక్షరాలపైనటువంటి వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారి వల్ల మీ యొక్క జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మీకు వచ్చిన అదృష్టం అనేది రాకుండా పోతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇంకా మీకు కొత్త పనులు మొదలు పెట్టుకోవాలి అనుకుంటే సోమవారం లేదంటే శనివారం మొదలు పెట్టుకోండి. దానివల్ల మీకు మంచి లాభాలు కూడా వస్తాయి. ఎటువంటి ఆటంకాలు కూడా జరగవు. ఇక రేపటి రోజు నీలం రంగు బట్టల్ని అయితే అసలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి. దానివల్ల ఎటువంటి సమస్యలు కూడా రావు. రేపటి రోజున మీకు కలిసి వచ్చినటువంటి రంగులు వచ్చేసి ఆకుపచ్చ, ఎరుపు, పసుపు, నలుపు, తెలుపు, గులాబీ. ఇవి మీకు కలిసి వచ్చిన అదృష్టపు రంగులు. కలిసి వచ్చే సంఖ్యల విషయానికి వస్తే 2, 4, 9 ఇవి మీకు కలిసి వచ్చిన అదృష్టపు సంఖ్యలు. సో చూస్తారు కదా ఫ్రెండ్స్, రేపటి రోజున మీకు జీవితంలో జరగబోయే శుభ అశుభ పరిణామాలు అనేవి ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏ దేవతారాధన మీకు శుభప్రదంగా ఉండబోతుంది, ఏ నియమాలు పాటించాలి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు వివరంగా అర్థమయ్యాయి అనుకుంటున్నారు. సో మా వీడియో మీకు నచ్చితే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.